ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా 32 మంది విద్యార్థులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి, అంబానీకి, ఆదానికి ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. వెంటనే ప్రైవేటీకరణ ఆపాలనేసి మేము అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తే గిరిజన విద్యార్థులు కూడా ఉపాధి పొందుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తుందనేసి మేము యువజన సంఘాలుగా, ఎస్ఎఫ్ఐ సంఘాలుగా, ఏఎస్ఎఫ్ఐ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.